దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, నేనే ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి, అప్పుడు అందరం ఉన్నాం. అందరం ఉండి అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ. దిశ అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా అధ్యక్ష, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప, నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం. పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే, ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన, సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా లేని పరిస్థితి, పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా వరకు కరెక్ట్ చేశాం, ఇంకా కరెక్ట్ చేస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. అప్రమత్తం చేయడమే కాదు, ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్లోకి వస్తారు. అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది. అది ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజుటి నుంచి కొంతమందిని చూస్తున్నాను దిశ, కొన్ని కేసులు కూడా చూస్తున్నాను. ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు. కొంతమందికి డబ్బులు ఇస్తామంటే
ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం, లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది